నువ్వు నమ్మకస్తుడివి, నమ్మకస్తురాలివైతే నీ యొక్క డైరీలు రాసి పెట్టుకో. నా మీదకి దేవుడు మెండుగా దీవెనలు తప్పకుండా పంపుతాడు. నా పిల్లలను దేవుడు ఆశీర్వాదానికి సూచనలుగా ఉంచుతాడు. నా పిల్లలను దావీదు హెచ్చించినట్లు దావీదు మీద చూపిన శాశ్వతమైన కృప నా పిల్లల మీద చూపిస్తాడు. నువ్వు నమ్మకస్తుడివి, నమ్మకస్తురాలివైతే. మోషే ఇల్లంతటిలో కూడా ఏమై ఉండి, పరిచారకుడై ఉండి కూడా, పిలుపుండి కూడా ఆయన ఎలా ఉన్నాడట? నమ్మకంగా ఉన్నాడట. పిలుపు ఉంది కదా అని చెప్పి తప్పుడు పనులు చేయలేదు ఆయన. నాకెంత అధికారం ఉంది కదని పనికి పనులు చేయలేదు.